ఒక మూవీ స్టార్ట్ అయింది భయ్య. స్టార్ట్ అయిన వెంటనే మనకైతే మెయిన్‌లీ ఏదైతే ఒక సస్పెన్స్ సీన్ ఉంటదో, ఆ సీన్ ఫస్ట్ చూపిస్తారు. అండ్ తర్వాత కంప్లీట్‌లీ మన హీరో ఇంట్రడక్షను. అండ్ హీరో ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్ అండ్ తర్వాత విలన్ ఇంట్రడక్షన్. సో, ఓకే. ఇప్పుడు అయిపోయిన తర్వాత హీరో యొక్క ఫ్యామిలీ ఇంట్రడక్షన్ అండ్ హీరోయిన్ యొక్క ఫ్యామిలీ ఇంట్రడక్షన్. సో, ఇక్కడికి మనకి ఒక 15 మినిట్స్ కవర్ అయిపోయింది. సో, ఇప్పుడు సేఫ్ సైడ్ కదా ఒక సాంగ్ ఎయకపోతే ఆడియన్స్ అందరూ చిరాకు పడతారు కాబట్టి వెంటనే హీరోకి సంబంధించినటి ఒక బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ అయితే పడుద్ది. సో, ఇప్పుడు హీరో, హీరోయిన్‌ని చూసే పద్ధతి. సో, ఇక్కడ కొన్ని సీన్స్‌ని పెడతారు అండ్ హీరో, హీరోయిన్‌కి దగ్గరయ్యే పద్ధతి. కంప్లీట్‌లీ ఇంకొంచెం ముందుకెళ్ళినట్టయితే వీళ్ళిద్దరి మధ్యలో విలన్ వచ్చే పద్ధతి. ఇంకా విలన్ ఎంటర్ అయిన తర్వాత హీరోకి, విలన్‌కి పోటీ పడతది. ఇంకా పడిన తర్వాత వీళ్ళిద్దరికీ ఫేస్ టు ఫేస్ సీన్స్ కొన్ని పడతాయి. అక్కడ ఇంటర్వెల్. ఇంక ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది. ఇంక సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే మనకి ఇంక ఈ విలను హీరో పైకి దండయాత్ర చేయడం. హీరో విలన్ పైకి దండయాత్ర చేయడం. సో, ఈ మధ్యలో హీరోయిన్ ఎండింగ్‌లో కొంచెం కిడ్నాప్ చేయడం లేదా హీరో ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం. సో, హీరో అక్కడ కంప్లీట్‌లీ ఎళ్లి మొత్తాన్ని సేవ్ చేయడం, విలన్ని చంపేయడం, మూవీ ది ఎండ్. సో, ఈ కంప్లీట్‌లీ ఈ ఫార్మాట్‌లో వచ్చిన మూవీస్‌ని మనం ఇంతకుముందు చాలా వరకు చూసాం. అది కూడా ఎస్పెషల్లీ 'గోపీచంద్' గారి మూవీస్ చూస్తే పిచ్చ పిచ్చగా చూసేసాం. లౌక్యం, సౌఖ్యం ఇంక చెప్పుకుంటా పోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి. సో, ఈ ఫార్మాట్‌లోనే మళ్ళీ వస్తున్నాను అని చెప్పడానికి చాలా బాధగా ఉంది భయ్య. కంప్లీట్‌లీ నేను మాట్లాడబోయే ముందే అదే 'విశ్వం' మూవీకి సంబంధించిన టీజర్ అనేది మనకి నిన్న లాంచ్ చేయడం అయితే జరిగింది. సో, ఆ టీజర్ చూసిన తర్వాత ఏంటంటే కంప్లీట్‌లీ ఇదే ఫార్మాట్ కదా భయ్య నువ్వు ఫాలో అయ్యేది. బట్ ఇంకేం చేంజ్ ఉంది. యాజ్ యూజువల్లీ నీ లుక్స్ చేంజ్ అయ్యాయనుకుంటే అవి కూడా చేంజ్ అవ్వలేదు. ఏదైతే నార్మల్ కామన్ మ్యాన్ లుక్ ఉంటాయో సేమ్ లుక్‌లో అయితే కంటిన్యూ అయిపోయాడు. సో, మనకి ఈ 'విశ్వం'కి సంబంధించినటువంటి ఒక గ్లిప్స్ వీడియో అయితే రిలీజ్ చేశారు. సో, ఆ గ్లిప్స్ వీడియోలో అయితే చాలా అంటే చాలా బ్రిలియంట్ కట్‌లో అయితే ఉంది. అంటే మన 'గోపీచంద్' గారు నెక్స్ట్ లెవెల్‌లో చూస్తున్నామేమో ఆ గన్ ఏంది సంథింగ్ అతను తీసుకొచ్చి చంపడం ఏంది. సో, కంప్లీట్‌లీ తనేంది ఇట్లా డిఫరెంట్ స్టోరీ లైన్ ఎంచుకున్నాడేమో అనుకున్నాం. బట్ ఈ మూవీ చూసిన తర్వాత ఆ సీన్స్ అనేవి ఓహో! ఇక్కడ ఇలా వాడారేమో అందుకనే ఆ సీన్స్‌ని అంత హైలైట్ చేసినట్టు. సో, ఇక్కడికి సంబంధించినటువంటి ఏదైతే మనకి మూవీ సీన్ రిలీజ్ చేసిన టీజర్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే నేను ఏదైతే చెప్పానో ఫస్ట్‌లో ఇంపార్టెంట్ సీన్ అంటారో ఆ ఇంపార్టెంట్ సీన్ ఏంటంటే ఇక్కడ మనకి కంప్లీట్‌లీ 'గోపీచంద్' గారు అయితే కొంతమంది విలన్స్ అయితే చంపడం అయితే జరగదు. అది విత్ ఆ గన్ అండ్ అలాగే బ్లాక్ మూవ్స్ వేసుకున్నాడు కదా! సో, ఆ సీన్స్‌లో అయితే జరగద్ది. సో, ఇంతకీ ఇలా ఎందుకు చంపుతున్నాడు అనే కొంచెం బ్యాక్‌లోకి వెళ్ళినట్లయితే హీరో ఒక ఫ్యామిలీ ఉంటది. హీరో ఫ్యామిలీ అండ్ హీరోయిన్‌ని కలుసుకునే పద్ధతి అండ్ కంప్లీట్‌లీ విలన్‌కి తోడే పద్ధతి. సో, అట్లా చూసుకున్నట్లయితే మధ్యలో విలన్ ఎంట్రీ. విలన్ కంప్లీట్‌లీ ఇక్కడ ఏం చేస్తాడని హీరో ఫ్యామిలీని మేబీ చంపేయొచ్చు లేదా ఎవరైనా కోల్పోయుండొచ్చు. సో, హీరో అనేది డిప్రెషన్‌లోకి వెళ్ళడం, తర్వాత డిప్రెషన్ నుంచి మళ్ళీ తన రివెంజ్ స్టేజ్‌కి రావడం, రివెంజ్ తీసుకునే పద్ధతే ప్రెజెంట్ జరిగే సిట్యుయేషన్. అండ్ అలాగే మనకి 'గోపీచంద్' గారి వచ్చి లుక్స్. సో, కంప్లీట్‌లీ చూసిన టీజర్ తర్వాత నాకైతే కంప్లీట్‌లీ ఇదే స్టోరీ లైన్ అనిపిస్తుంది. మేబీ ఇదే స్టోరీ లైన్ అయితే కామెడీ పెట్టాడు కాబట్టి వెన్నెల కృష్ణ గారిని పెట్టి వినల్ కిషోర్ గారు కానివ్వండి, ఇంకా సునీల్ గారు కానివ్వండి, మంచి మంచి క్యారెక్టర్ పోర్ట్రే చేశారని కనిపిస్తుంది టీజర్‌లో. ఇంకా దీని వల్ల ఏమైనా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మంచి ఛాన్స్ అయితే రావచ్చు. అక్టోబర్ 11థ్ అయితే మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి. సో, చూద్దాం మూవీ అనేది ఇంకా ఫర్దర్‌గా వచ్చే అప్డేట్స్‌ని బట్టి అయితే నేను కంప్లీట్‌లీ అయితే చెప్పను. బట్ ఇప్పుడు రిలీజ్ అయినటువంటి టీజర్‌ని బట్టి అయితే కంప్లీట్‌లీ ఈ మూవీ అనేది ఈ టైమ్ పీరియడ్‌లో అయితే కరెక్ట్ కాదు భయ్య. సో, మంచి మంచి మూవీస్ వస్తున్నాయి. మంచి మంచి స్టోరీస్ ఎంచుకుంటున్న టైంలో 'విశ్వం' అనే మూవీతో ఓకే టైటిల్ చాలా డిఫరెంట్‌గా ఉంది. మేబీ ఇంకా సంథింగ్ ఏదో బ్రిలియంట్‌గా ఉంటదనుకున్నాను. సో, 'భీమా' కూడా మంచి మూవీ అండి మనకి. సో, ఆ వేలో తీసుకొస్తారనుకున్నాను. బట్ మళ్ళీ మనకి 'గోపీచంద్' గారైతే మళ్ళీ ఓల్డ్ మూవీ స్టోరీస్ అయితే ఎంచుకుంటున్నారు. సో, చూద్దాం మూవీ ఆన్ స్క్రీన్స్ మీరు చూసిన తర్వాత మనం కంప్లీట్ గురించి మన ఛానెల్ చెప్తున్నాం. సో, వెంటనే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో అండ్ రివ్యూ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో, క్విక్‌గా అయితే నా వీడియోస్‌ని వాచ్ చేసేయవచ్చు. సో, దిస్ ది వీడియో గైస్ మీరు కంప్లీట్‌లీ వీడియో చూసేసారు కదా! మీకు గాని తప్పకుండా వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో మీ ఓన్ ఒపీనియన్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను వీడియో గాని తప్పకుండా నచ్చినట్లయితే లైక్ బటన్ మీద ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, దిస్ ది వీడియో గైస్ టేక్ కేర్ అగైన్. బై.